సనాతన ధర్మం అందరినీ ఉద్ధరించేందుకు ఏర్పడింది. విశ్వంలో అత్యుత్తమ స్థాయి అయిన సచ్చిదానంద స్థితిని, ఆత్మానందాన్ని, పరమాత్మ తత్వాన్ని బోధించిన సామాన్యుడికి లౌకిక విషయంలో కావలసిన ఇహలోక సుఖాలను, ఐహిక మోక్షాలను ప్రతి ఒక్కటి అందించింది. ఎవరు ఉన్న స్థితిలోని ధర్మాన్ని వారు ఆచరిస్తూ భగవంతుణ్ణి సేవించాలని బోధించింది. అయితే పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతారు. వారికి కావలసిన కోరికలను తీర్చడానికి సులభోపాయాలను సైతం మన ఋషులు మనకు అందించారు. వాటి పరంపరలో అనేక సాధనల్లో పుష్పాలొకటి. ఏ పూలతో పూజ చేస్తే ఏం ఫలితం ఉంటుందో చూద్దాం. మల్లెపూలు పాపాలు నశిస్తాయి, బుద్ధి పెరుగుతుంది. పహళ మల్లె కోరికలు నెరవేరుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. తెల్ల తామర ముక్తి లభిస్తుంది. ఎరుపు పూలు ఆత్మస్థైర్యం, కుజగ్రహ, అమ్మవారి అనుగ్రహం. గన్నేరు పూలు శివుడి అనుగ్రహం, ముక్తి. నాగలింగ పుష్పం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. తులసి దళం విష్ణు అనుగ్రహం, ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. సంపెంగ పూలు అన్ని రంగాల్లో అభివృద్ధి. తామర, శంఖుపూలు అష్టైశ్వర్యాలు. మారేడు దళాలు జ్ఞానం, ఐశ్వర్యం, శివ, విష్ణు, లక్ష్మి అనుగ్రహం. ఎర్రమల్లె పూలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం. విష్ణుక్రాంతం గణపతి, విష్ణు అనుగ్రహం. పసుపు పూలు గురు, బుధగ్రహాల అనుగ్రహం. ఎరుపు పూలు కుజగ్రహ అనుగ్రహం. తెల్ల పూలు సూర్యుడు, శుక్రుడి అనుగ్రహం. నల్ల పూలు శని, రాహు, విష్ణుమూర్తి అనుగ్రహం. రంగురంగుల పూలు కేతుగ్రహ అనుగ్రహం.